పెళ్ళి కొడుకో బిడ్డనా 6 నెలలకు మా కొడుకు 6 మా బిడ్డ 11 అంటే అట్లా ఇట్లా అది వేరే కథ కావచ్చు, మేబీ వేరే కథ కావచ్చు. వేరే పెళ్లి కాలే, ఈయనతోటే అయింది. 6 సంవత్సరాలు సంవత్సరం అయింది పెళ్ళి అయ్యి. ఇప్పుడు కాదు 11 సంవత్సరాలు అయినాయి. ఇంకా పెద్దోనికి 11 సంవత్సరాలు. ఇలా వీళ్ళు చదువుకోలేదు, వీళ్ళకి సంవత్సరాలు కూడా తెలుస్తలేదు. సిమ్ ఎక్కడన్నా చూపించమను, సిమ్ ఎక్కడన్నా చూపించమను. సిమ్ ఇల్లు ఉన్నది కానీ ఈమది కాదు, సిమ్ లేకుండా అలా మొత్తం పెట్టి స్విచ్ ఆన్ చేయవు, ఎవరో ఫోన్ ఎత్తాలుగా. కాదమ్మా, నిన్న కూడా ఫోన్ అమ్మిలాట, నిన్న మంచి ఫోన్ అమ్మిలాట వివో. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా అనుకుంటున్నా. మీరు షార్ట్స్ చూసినట్టుగానే వీళ్ళు మొబైల్ దొంగలు ఫ్రెండ్స్, ఓకేనా. మొబైల్ దొంగతనం చేసుకుంటూ అమ్ముకుంటారు. మన గవర్నమెంట్ హాస్పిటల్, మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో అట్లా వస్తారు కదా పాపం, దెబ్బలు తాకి అవి ఇవి. అక్కడ ఛార్జింగ్ పెట్టినప్పుడు నైట్ టైం చూసి వీళ్ళు ఎలా అంటే తీసుకొని ఇట్లా నార్మల్గా కూరగాయల షాపులలో అల్లిళ్ళు అమ్ముడు. మాకెళ్ళ దొరికిందండి ఇక్కడ బ్రో, ఒక ఆయన ఉన్నాడు మనకు తెలుసు ఆయన, ఓకేనా. అయితే ఆయనకు ఫోన్ చేసి ఇట్లా ఫోన్లు అమ్ముతున్నారు, నిన్నోడు తీసుకొచ్చారన్నప్పుడు మేము వచ్చినాం ఇడికి. మేము వచ్చినాక ఇక చూసుకోండి వీళ్ళు ఎట్లున్నారండి. అట్లా ఇక సోది ఎక్కువ అవుతుంది. మీరు వీడియోతో చూడండి, ఫుల్ క్రేజీ గైస్. ఎందుకంటే ఒకరు డైలాగులు ఒకరు సెట్ అవ్వట్లే మొత్తానికి, ఓకేనా. ఒకరు మాట్లాడి ఒకరు సింకే అవ్వట్లే. ఎట్లున్నారు చూడండి, ఘోరం నటిస్తున్నారు. వీడియో మొత్తం ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేసుడు అంటే కష్టం, కానీ వీడియోలో అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు, ఓకేనా. ప్లీజ్ వాచ్ ది వీడియో, ఓకేనా. కొత్తగా ఎవరైనా నచ్చిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి, ఓకేనా. మనమైతే 200+ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయినాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇలాగే సపోర్ట్ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నా. నేను మీకు ఏదో ఒక విధంగా మీకైతే ఇలాంటి మంచి ఎవిడెన్స్ కానీ వేరేటి అయినా ఇస్తా ఫ్రెండ్స్, ఓకేనా. మీరు జస్ట్ కామెంట్ చేసి చెప్పాలి మీకు ఏం కావాలో, ఓకేనా. వీడియో అయితే చూడండి, సోది ఎక్కువ అవుతుంది. ఓకే గైస్, విజిట్ వీడియో. ముందర పోతాను సంచి నీకు తెలుసా, ఏమో తెలుసా? ముందర పోతాను సంచి ఏమో తెలుసా, నీకు తెలుసా? ఈ మెడి తీసుకెళ్తుందో మీకు చిన్న డౌట్ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. అక్కడ ఫస్ట్ మనం ఒక ఆయన చూసాం కదా, అక్కడ వెయిట్ చేస్తున్నాయని. ఆయనతోడు ముచ్చట పెట్టగానే అయితే, అంటే ముచ్చట కాదు, అంటే వీళ్ళని అడిగినామన్నమాట ఈ ఫోన్స్ ఎక్కడి అని. వీళ్ళు ఏదేదో సాకులు చెప్తున్నారు. ఈమె చేతిలో ఒక ముళ్ళు ఉండే, ముళ్ళలా మేమైతే ఫోన్ అనుకున్నాం. అంటే ఆయన దొరకబెట్టడానికి ఈమె వెళ్ళిపోయి ముళ్ళు అయితే దాచింది. ఆ ముళ్ళు ఎక్కడ ఉందా అని ప్రూఫ్స్ కోసం అయితే తీసినాం. ఎందుకంటే ఆ ముళ్ళు ఎగ్గినాం అంటే వేరే గర్ల్స్ కదా, చెప్పలేం ఎప్పుడు ఏం మాట్లాడేది తెలియదు, అందుకే ప్రూఫ్స్ కోసం తీసినాం. ఎంతో కొంత హెల్ప్ అవుతుందని, ఓకేనా. ఇక్కడ అయితే దాచింది. ఇక వీడియో అయితే స్లో మోషన్ గురించి స్పీడ్ మోషన్స్ అయితే పెడతా, ఓకేనా. జోక్స్ అయితే ఘోరంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఈమె వేరే అబద్ధాలు ఆడు, ఆయన వేరే అబద్ధాలు ఆడు, అసలు నవ్వలేము, అట్లా అని వదిలిపెట్టలేము. ఎందుకంటే వీళ్ళు చేసేది చాలా అంటే చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, ఓకేనా. వినండి ఫ్రెండ్స్, ఓకే. చెప్పుకుంటూ పోతే నాకే బాగా అనిపిస్తుంది, ఎక్కువ మాట్లాడవుతుంది. మీరైతే వినండి, చెప్పండి మీరే వీళ్ళు మంచోళ్ళు కాదో. కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి వాళ్ళ గురించి, ఓకేనా. నేను కూడా తెలుసుకుంటా. సెల్లు తీయలే, ఈయన ఒక మాట అంటారు, ఆయన ఒక మాట అంటారు. వాళ్ళు 2 ఫోన్లు తీసుకొచ్చిలాట వీళ్ళు, నిన్నోటి ఇవ్వాలటి. నువ్వెందుకు ముడతానవే, ఆగు. ఆయన ఏమో సిద్దిపేట అన్నాడు. వాళ్ళ ఆవిడకు అపెండిక్స్ లేస్తే ఆడ బంగారు కమ్మనే కాదు. అయితే వాళ్ళు అయితే అపెండిక్స్ వచ్చిలాట. అయితే అక్కడ సిద్దిపేట నుంచి ఇక్కడ ఉంచుకోను
ఇప్పుడు ఇలా ఆయన దొరికిందాడ నిన్న ఒక ఫోన్ తెచ్చిండట. ఆయన అడిగితే ఆయన ఒక తీరు చెప్పింది అడ్రస్, ఈమెను అడిగితే ఈమె తీరు చెప్పింది. ఇట్లా ఫోన్లు ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ అందరూ ఆపతోటి వస్తారు కదా అమ్మ. నైట్ వన్నంగా ఎవరు తిస్తే వాళ్ళకి ఎట్లుంటది. ఫోన్ తెచ్చిందన్న వాళ్ళు ఇద్దరిని ఆపినాం. ఆపితే ఇప్పుడు ఆయన ఒక అడ్రస్ చెప్తాండి, ఈమె ఒక అడ్రస్ చెప్తాను. ఆయన సిద్దిపేట అంటాది, కరీంనగర్ అంట. ఇంకోటి ఫోన్ ఇల్లదే కదా, నిన్న తీసుకొచ్చింది ఇవాళ తీసుకుంది ఒకటే కదా. సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చిన సిమ్ ఉండదా సెల్లులా? సిమ్ ఉంటుంది, సిమ్ లేదు. సిమ్ ఉంటే సెల్లు లాగ్ మర్చిపోతారా, అది ఉండదు. వీళ్ళు జావగా నచ్చిన వాళ్ళు 10 మందికి చెప్పతలా, వీళ్ళు అర్జెంట్ అవుతారా. సిమ్ ఎక్కడన్నా చూపించమను, సిమ్ ఎక్కడన్నా చూపించమను. సిమ్ ఇల్లు ఉన్నది కానీ ఈమెది కాదు, సిమ్ లేకుండా అలా మొత్తం పెట్టి స్విచ్ ఆన్ చేయవు, ఎవరో ఫోన్ ఎత్తాలిగా ఆ సిమ్. కాదమ్మా, నిన్న కూడా ఫోన్ అమ్మిలాట, నిన్న మంచి ఫోన్ అమ్మిలాట వివో. నువ్వు అమ్మినావు, ఆయన అమ్మిన, ఇద్దరు ఒకటేగా. మీ ఆయన ఒకటైతే నువ్వు వేరే అవుతావా? ఫోన్ ఆడదంటే నీకేమైతే ఆగు, నువ్వు స్విచ్ ఆన్ చేసి సిమ్మేసి ఫోన్ ఎత్తా సెలవులు. సుత్తూరులో ఫేమస్ అని చెప్తారు. వాడు పోయి అక్కడ కూరగాయల షాప్ కాడ పెట్టింది వెనకాల ఆ ముసలమ్మ దగ్గర. పోంగి ఎర్ర సంచి ఉండే అనుకుంటా, ఎర్రదే తెల్లదే ఉండే. చూసిన అవసరం లేదు కానీ ఫస్ట్ పోయినప్పుడు నేను ముట్టాను కాదు, ఈమెన్ ఎంక్వైరీ అన్నట్టు. ఎప్పుడు పెళ్ళైంది? ఏడైతే పెళ్ళి. పిల్లలు ఎంతమంది? ఏడాది అంటే ఎంత? సంవత్సరం. మీరు లవ్ చేసుకుంటారా? లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారా? లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారా? ఎన్ని సంవత్సరాలు లవ్ చేసుకున్నా? ఏం చెప్తాడు? ఏడాది అంటే సంవత్సరమే కదా. సంవత్సరమే. పెళ్ళి అయ్యి ఒక కొడుకో బిడ్డనా? 6 నెలలకు బిడ్డ కదా. మా కొడుకు 6, మా బిడ్డ 11. అంటే అట్లా ఇట్లా అది వేరే కథ కావచ్చు, మేబీ వేరే కథ కావచ్చు. వేరే పెళ్లి కాలే, ఈయనతోటే అయింది. 6 సంవత్సరాలు, సంవత్సరం అయింది పెళ్ళి. ఇప్పుడు కాదు 11 సంవత్సరాలు అయినాయి. ఇంకా పెద్దోనికి 11 సంవత్సరాలు. ఇలా వీళ్ళు చదువుకోలేదు, వీళ్ళకి సంవత్సరాలు కూడా తెలుస్తలేదు. సంవత్సరం చిన్న పెళ్ళి 11 సంవత్సరాల బిడ్డ 6 సంవత్సరాలు కొడుకు ఎట్లా వచ్చాడు? ఏ మిరాకిల్ అన్న, దట్ ఈస్ మిరాకిల్, నీకు తెలియదు. ఇలా చక్క అబద్ధమే ఆడతలేదు. వీళ్ళు ఏం అమ్ముదామని వచ్చిల్లన్న. ఇంకొకరికి కొట్టి మాట్లాడు, మనం ముట్టకుండా మాట్లాడతాను. కాదు ఈమె నాగమని 10 సంవత్సరాలు అంటే పెళ్ళి సంవత్సరం అని చెప్పింది. సరే నాగమని నేనే చెప్పమని అన్న. దొంగలని అర్థం కానే ఇదంతా అంటే పెళ్ళి అయితే ఇద్దరు ఒక్కనే ఉంటారు కదా అన్న. మిమ్మల్ని ఇప్పుడు ఆపింది ప్రిపేర్ గా లేదన్న. ప్లాన్ కూడా దొరకాలి. డిజైటీలు పెళ్ళి ఎవడే సంవత్సరం కొడుకు 11 సంవత్సరాలు బిడ్డకి ఒక సంవత్సరాలు ఇంత పెద్ద పెళ్ళి ఎవడే సంవత్సరం పెళ్ళి 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు పిల్లలు ఎట్టున్నారు. బిడ్డ పెద్ద లోపడేసి తప్పు అన్న కూడా
ఆ సిమ్మే సాన్ చేయవన్నా, సిమ్ బరాబర్ వేసి అని ఎవరన్నా ఉంటే ఫోన్ చేస్తారు కదా సెల్ వాళ్ళు. పిల్లలు కదా పెద్దగా అయినా కానీ మనం అన్న ఫ్రూట్స్ వచ్చారు ఎవరు అన్న అన్న ఎవరు ఫ్రూట్స్ వచ్చారు సరే అడుగు కనుక్కో సార్. ఆ ఫోన్ ఎవరిది? ఆమె దగ్గరనే ఉన్నది. ఎవరిదట ఫోన్? ఆమెదేనట. నాది అని తీసి నెంబర్ తెలుసా? నెంబర్ తెలియదట. అయినే అంటలేడు ఆమె చదువుకోలే అని ఆయననే చెప్పమాను. ఆయనకు సంవత్సరాలు తెలియదట పాప. ఆమె సంవత్సరం ఆయనకు తెలుసు కదా అన్న, నెంబర్ చెప్పమాను. మరి అలా పెళ్ళమే కదా. నెంబర్ చెప్తారా? ఫోన్ కొట్టు. పోనాడు ఏ బావ. నెంబర్ చెప్పంటాను చెప్పి. ఎవరైనా నెంబర్ తెలుసా? మీకు తెలిసిన అన్నతోటి. ఎవరిది? అలా సేటుదా? చెప్పు నెంబర్. సేట్ గా నెంబర్ సేట్ అయితే ఊరు తేడా చెప్తాడుగా. నెంబర్ అంతా కుదరలేదు. ఆ ఫోన్ లో ఉన్నదా? ఆ ఫోన్ లో ఎవరి నెంబర్ ఉంటే అలా ఫోన్ కొట్టు. ఫస్ట్ లాక్ వెళ్ళింది అనుకో పని అయితే. ఇదన్న ఫస్ట్ తీసుకొచ్చింది. నిన్న తీసుకొచ్చిన ఫోన్ ఒక ఫోటో తీసుకుంటే అయిపోగా. తీసుకుందాం అనుకున్నా, మిస్ అయిందంటవా? ఇది ఆనైనా కానీ సిమ్ లేదు. సిమ్ ఉంటే ఎవరైనా ఫోన్ చేసి కానీ ఫోన్ చేసి అదొకటి 2 ఫోన్లు. దేవుని ఫోటోనే ఉన్నది, వేరే ఫోటో ఉంటే దొరకలా. ఇంట్లో సిమ్ దాంట్లో సిమ్ దగ్గర దాంట్లో సిమ్ అడగా. పెద్ద సెల్ సిమ్ చిన్నోళ్ళు తీసి కావచ్చు అన్న తెలియకుండా. సిమ్ ఏమైంది? ఆ చిన్న సిమ్ పెద్ద సెల్లు లేదా? మరి పెద్ద సెల్ ఆన్ చేద్దామా? ఆ చిన్న సిమ్ అందేసి ఆన్ చేద్దామా? అంటే వెరీ గుడ్, ఆన్లే నైస్ ప్లాన్. సెట్ అవుతుంది. అంటే వాళ్ళే ఏదైనా కాల్ వస్తుంది, అటు నుంచి కాల్ వస్తే మనకు తెలుస్తుంది కదా ఎవరు అన్నది. హిస్టరీ ఉంటుంది. అన్న ఈమె పోయి దాగి వచ్చింది ఏమో సామాన్ అనుకుని మళ్ళా లేదండి అన్న సింధు అన్న సింధుదియే. అంటే వీళ్ళు ట్రాక్ చేస్తే సెల్ వాళ్ళు అబ్బా దీనికి ఉండే కావచ్చు, ఇది కాదు కావచ్చు ట్రాక్. ఇలా ఇప్పుడు 4Gలో కూడా ఒక మంచి యాప్ వచ్చింది, థర్డ్ పార్టీ వచ్చింది. ఫోన్ చేస్తే ప్రిపరేషన్ అవుతారు ముందే. ఎట్లా అనుకున్నా ఏం కాదు. ఎక్కడ ఇదే ఇలా ఫోన్ అయితే మనం గిన్ని మాట్లాడినాము, వాళ్ళు మనం తిట్టి తీసుకునే ఉంటే తీయమంటే తీస్తలేడు. మా పిల్లలు వేసి అంటలేలా? చూడముచ్చడు జంట. వాళ్ళ ఫోన్ అయితే వరుసగా అందుకోను కొంటే కొని లేకపోయినా నువ్వేవాళ్ళని అనుకోనా. లాకులు వీపులు తీయపోనా వాళ్ళ ఫోన్ అయితే. తీసుడు మొత్తం వేరే ప్రూఫ్ ఉండు. మళ్ళీ మనం అడిగిన దానికి ఒక ఆన్సర్ కరెక్ట్ ఉండు. ఒకరొకరికి చెప్పబట్టే. మేము కరీంనగర్ అనమాట, ఆయన సిద్దిపేట అనమాట. వరంగల్ అంటే అది సిద్దిపేట కరీంనగర్ సంబంధమే లేదు. వరంగల్ ఇక్కడ ఉన్నది ఏం కథ అయిందా? వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుంది. అట్లని దీనికి పార్ట్ 2 పెడతా అనేది కాదు. మీకు ఈ వీడియో ఇలాగా చూసినా మీకు కనీసం ఎంతో కొంత నచ్చి ఉంటుంది కదా. ప్లీజ్ నా కోసం రిక్వెస్ట్ అనుకోండి. అంటే మన మంచిర్యాలలో ఉన్న వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాలంటే కొంచెం లైక్ చేసి మీ మంచిర్యాలలో మీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మంచిర్యాల సర్కార్ దవాఖానలు ఎవరు ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. షేర్ చేస్తే ఇప్పుడు వీళ్ళే ఉన్నారని చెప్పలేం మంచిర్యాల దొంగలు, ఓకేనా? ఇలా గ్యాంగ్ ముఠా ఎంత దిగిందో తెలియదు, గొంతు గరగరస్తుంది, ఓకేనా? మీరు ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఎంతో ఏంటిది ఎంతో మంచి చేసిన వారు అవుతారు, ఓకేనా? మిస్టేక్స్ అయితే ఉంటాయి, ఓకేనా? ప్లీజ్ గైస్ వీడియో లైక్ చేసి పక్కన గంట సింబల్ ఆన్లో ఇచ్చి సారీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆన్లో పెట్టుకుంటే నేను ఎలాంటి వీడియో పెట్టినా మీకే ముందు నోటిఫికేషన్గా వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? లైక్ షేర్ లేకుండా కానీ కనీసం కామెంట్ చేయండి వీడియో మీకు ఎలా అనిపించిందో. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు పెద్ద లెంత్గా పెడదాం అనుకున్నా కానీ బట్ సార్ అంటే ఇక్కడ పోలీస్ సార్ వాళ్ళు వచ్చారు, అచ్చుడితోటే వీడియో ఆఫ్ చేసిన. ఎందుకంటే వాళ్ళు వచ్చినాక వాళ్ళు అటవాళ్ళు వేసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమైందన్నది ఇక మనకు కూడా తెలియదు, ఎందుకంటే స్టేషన్లో వీడియో తీయనియలే. అట్లని వాళ్ళని కూడా వీడియో తీద్దామంటే ఫోన్ గుంజుకుంటారని నేనే వీడియో తీయలే, ఓకేనా? స్టేషన్కి అయితే పట్టించినాం, ఓకే. మెయిన్గా అయితే పోలీసు వాళ్ళకి అయితే పట్టించేసినాం.
ఓకేనా. పోలీస్ సార్ వాళ్ళకి అయితే పట్టించినాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, టాటా, జై హింద్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా.